హాయ్ హలో బ్యూటిఫుల్ పీపుల్, హ్యాపీ వీకెండ్. వెల్కమ్ టు మై ఛానల్ బిందు అండ్ మహేష్. సో మీరు కన్నా ఈ ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ గో సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఈరోజు మా జర్నీ ఎక్కడికంటే రీసెంట్గా బాగా వర్షాలు పడుతున్నాయి కదా, సో మేమైతే కడపలో ఆదినిమ్మాయిపల్లి డ్యామ్కి వెళ్తున్నాము. ఈ ప్లేస్ అయితే కడప నుంచి ఒక 31 km అరౌండ్ అలా ఉంటుంది. ఒక 1 అవర్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీరు కూడా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఒక 1 డే బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఐ సజెస్ట్ దిస్ ప్లేస్ బికాస్ మాన్సూన్లో చూడాల్సిన బెస్ట్ ప్లేస్ ఇదే. సో మా జర్నీ ఎలా జరిగింది అండ్ త్రూ అవుట్ ద డే మేము ఎలా ఎంజాయ్ చేసామన్నది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ ఆదినిమ్మాయిపల్లి డ్యామ్ కూడా నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఆ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో లెట్స్ కమ్ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంటోడిలా అనాలి నేడు మనలో మనిషి. వినలేదా మొదటి మనిషి కథలు, అలా బతికేద్దామో నిండు రేయి పగలు. ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం. ఇదే ధనం
ఫైనల్లీ మా ట్రిప్ అయితే అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ ప్లేస్ చాలా బాగుంది. వెళ్ళాలనుకుంటే ప్లీజ్ ఈ టైంలో ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ ఇంకా మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఈ డ్యామ్ దగ్గరే పుష్పగిరి టెంపుల్ అని ఉంది, చాలా ఓల్డ్ టెంపుల్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. సో మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది వైద్యనాథ స్వామివారి దేవాలయం అండ్ పక్కనే కాశీ విశ్వనాథ స్వామివారి దేవాలయం కూడా ఉంది. ఇది 13వ శతాబ్దం నాటిది. అంటే చాలా పురాతనమైన టెంపుల్ లోపల అమ్మవారు శ్రీ కామాక్షి దేవి శక్తిపీఠం ఉంది. ఇక్కడ కుంకుమార్చన చేస్తున్నారు ఆడవాళ్ళందరూ కూర్చొని. అండ్ ఇక్కడ పక్కనే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి గుడి అండ్ పక్కన వైద్యనారాయణ స్వామివారి టెంపుల్ కూడా ఉంది. సో ఇంకా మా జర్నీ ఎలా జరిగిందో మీరే చూసేసేయండి. మా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. ఇక్కడ డాడీకి తెలిసిన వాళ్ళు కనపడింటే మాట్లాడుతున్నారు. స్వామి చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ కార్తీక మాసంలో శివునికి చాలా మంచిగా పూజలు జరుగుతాయంట, తప్పకుండా రండి అని చెప్తున్నారు. సో అదనమాట మా జర్నీ ఈరోజు. మా వ్లాగ్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో త్రూ అవుట్ ద డే మా డే ఇలా జరిగింది. ఇంకా మీరు కూడా వెళ్ళాలనుకుంటే మాత్రం ప్లీజ్ వెళ్ళిపోండి. ఎందుకంటే ఇది మాన్సూన్ టైం కదా, ఫుల్ రెయిన్స్ పడుతున్నాయి. అండ్ ఇలా ఒక నేచరిస్టిక్ ప్లేసెస్కి వెళ్తే మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. అండ్ వీ ఎక్స్పీరియన్స్ ఇట్ దట్. లొకేషన్ అయితే చాలా దగ్గర కడప నుంచి. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో ఆర్ నా వ్లాగ్ గురించి ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి ఆర్ కామెంట్ చేయండి. సో దట్స్ ఫర్ టుడే వ్లాగ్ గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.